వీళ్ళు మనకన్నా పెద్ద గంగలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దొరికేమో అయిపోతాం. మనకి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పడుకున్నాడే, ఆడొక్కడి తలే. చూసుకుని పదరా. కాకు లేస్తే అరుస్తాడు. నువ్వు సిగ్గుడి చెప్తాం. అరవకుండా గొంతు నేను కోస్తా. నోరు నొక్కి పెట్టరా, ఏసేస్తా. రే, ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా? కత్తి పట్టనికుండా 2 నెలలుగా కంట్రోల్లో పెట్టాను. వీళ్ళు లేచారు, చస్తారు. ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు. మ్యాటర్ అది. అరవద్దు.
ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇలాగే జరుగుద్దని. వీళ్ళు ఈ ఊరు ఆడాళ్ళ మీద చేసి ఏం చేసినా అడిగే మగాడు కూడా లేడు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో. ఆ కుర్రాన్ని ఇంకో నాలుగు గీకుంటే చచ్చూరుకునేవాడు. అయ్యో రౌడీలోను భయపడిన ఊరు ఇప్పుడిప్పుడే మారి కొంచెం మర్యాద ఇవ్వడం మొదలుపెట్టింది. ఈలోగా మావయ్య ఇంకా మైకిల్కి ఇక్కడ చోట్లేదు, వెళ్ళమని చెప్పు. అది కాదు సుల్తాన్, పొమ్మంటే వాడు ఎక్కడికైనా పోనీ మావయ్య, ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. చంపేస్తాను కనిపిస్తే. వెళ్ళమను. సుల్తాన్, మైకిల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మైకిల్ ఏ తప్పు చేసుంటాడో. ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఊరందరి ముందు గొడ్డుని బాదినట్టు చితక బాదావు. చాలు, వదిలే సుల్తాన్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావే? వెళ్ళి చెప్పు. అయ్యా, జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు. సమయానికి దేవుళ్ళ ఈయనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు. అవునన్నయ్య, నువ్వు ఆయన ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తొందరపడ్డాను. సారీ మైకేల్. ఇన్నేళ్లు తోడుగా ఉన్న నిన్నే సుల్తాన్ ఏం ఆలోచించకుండా నిన్నే వెళ్ళిపోమన్నాడు. ఇక మిగిలిన వాళ్ళెంత? పెద్ద అయిన తర్వాత ఈ గ్యాంగ్కి నాకు కూడా నువ్వే దిక్కు. అలాంటిది నువ్వు మా ముందు దెబ్బలు తింటావు. ఏం బాలేదు, కొంచెం కూడా బాలేదు. మైకేల్, ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకుడిగా ఉండొచ్చు, కానీ సింహాల గుంపుకి గొర్రె నాయకుడిగా ఉండకూడదు మైకేల్. లేవండి, లేవండి. మొలకలు మొలిచాయి. రే, పొలంలో మొలకలు భలే మొలిచాయిరా. మొలుస్తాయనుకోలేదురా. రౌడీలు కూడా కష్టపడ్డారా. అయ్యా, అయ్యా, పెద్దవాడివి. స్వామి, ఈ భూమిని ఇలా చూడాలని ఎన్నో ప్రాణాలు తప్పిస్తున్నాయి. మా పాలిట దేవుళ్ళా వచ్చావు. ఎక్కడిది చూడకుండా చచ్చిపోతానేమో అనుకున్నాను బాబు. నిన్ను మొట్టమొదట చూసినప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడుతావనుకున్నాను. అది నిజమైంది. నువ్వు బాగుండాలి. నీ మేలు మర్చిపోలేం బాబు. పేరుడు ఎలా తీర్చుకోవాలో అర్థం కాదు. ఊరుకో పెద్దాయనా, ఇది మన ఊరు.
అది నేను మీతో చెప్పండి. Cowards! Bloody traitors! This is a 10,000 crore project! క్యాన్సిల్ చేయకుండా ఏం చేయమంటావు చెప్పు. వ్యవసాయ భూములు కాదని చెప్పాం, కానీ పండించారు. పచ్చటి పొలాలతో ఊరంతా కళకళలాడుతోంది. ఇప్పుడు కానీ మన మధ్యలో తలదూరిస్తే అయిపోతాం. కావాలంటే ఒక పని చేస్తా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇన్స్పెక్షన్ వాయిదా వేశాను. నీకోసం 10 రోజులు వాయిదా వేస్తాను. ఈలోపు ఆ ఊళ్ళో పంటలు పండవని ప్రూవ్ చేయి. ప్రాజెక్టు గురించి పై వాళ్ళతో నేను మాట్లాడతాను. రేయ్, ఏంట్రా మూడు మార్చారు? నామం పెట్టు కాలేజీకి చిన్నదాన్ని చేయబట్టు మ్యారేజీకి. ప్రాణాలు తీసేస్తాడు. మీరు చెప్పండి. ఊరంతా చాలా సంతోషంగా ఉంది. ఊళ్ళో అందరూ మీరంతా చాలా మంచి వాళ్ళని చెప్తున్నారు. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. సారీ. చచ్చా, అలాంటిదేం లేదండి. వంట చేయడం, బట్టలు ఉతకడం, అన్ని పనులు నేనే చేస్తాను. కానీ మెట్టినింటికి మాత్రం రాలేను. అమెరికాకి, బాంబేకి మీతో రాలేను. నేను మా ఊళ్ళోనే ఉంటాను. ఇష్టమైతే నాకు ఓకే. ఓకేనా? ఏమంటుంది? ఏంట్రా, ఏమంటుందిరా? సుల్తాన్ నువ్వంటే ఇష్టం అంట సుల్తాన్. నిజంగా ఎందుకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం? తెలీదు మాస్టర్. హే లాయరో, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మన్సూర్, చివరికి మాకే పని లేకుండా చేసావే. ఏమంటున్నావు? బాబు ఈ ఊళ్ళో మీ అందరికీ ఒక్కొక్కరి పేరున 2 ఎకరాల పొలం కొన్నాడు. దానికి డబ్బు? అది వైజాగ్లో ఉన్న ఇంటిని అమ్మేశారు. అమ్మేశారా? ఇంటినా? అవును. ఏంటి మావయ్య, హ్యాపీయేనా? స్వర్గంలో స్థలం కొనేసాం. ఇది తప్పు బాబు. నాన్న మీకోసం వదిలి వెళ్ళింది ఆ ఇంటిని మాత్రమే. దాన్ని అమ్మేసి నాన్న మిగిల్చింది ఆ ఇల్లు కదా మావయ్య, మీ అందరినీ. అది మాత్రమేనా? నేనెంత చెప్పినా వినకుండా తన దగ్గరున్న డబ్బంతా మీకోసమే ఖర్చు పెట్టేశాడు. సార్ మీరు సైలెంట్గా ఉండరా? వీళ్ళు పని నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఎందుకయ్యా? ఏమంత పెద్ద విషయం కాదు మావయ్య. ఎంతో ఆశగా కంపెనీ మొదలు పెడదాం అనుకుని దాచుకున్న డబ్బులే కదా మావయ్య. ఏముంది, ఒక 10 ఏళ్ళు ఎవరి కిందైనా పని చేయాల్సి వస్తుంది. పర్లేదులే. కానీ నా అన్నలు ఇంకా జీవితంలో కత్తి పట్టరుగా. ఇంకెప్పుడు వాళ్ళని ఎవరు రౌడీలను పిలవరుగా. వాళ్ళు ఇంకెవరికి పని చేయరు, రైతులయ్యారు.